ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. 10వ తరగతి అర్హతతో ఇంటి నుంచి పనిచేసే కస్టమర్ సర్వీస్ జాబ్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ బోత్ పీపుల్స్ అయితే ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ, లాంగ్వేజ్ డీటెయిల్స్, వర్క్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కొన్ని సేఫ్టీ పాయింట్స్ అయితే అన్ని క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, పూర్తి డీటెయిల్స్ మీకు తెలుస్తుంది. దీనిలో మీకు ఎంఎస్ ఆఫీస్ అయితే వచ్చి ఉండాల్సి ఉంటుంది. ఈ జాబ్ మీరు అప్లై చేసుకుంటే ఇంగ్లీష్, హిందీ, తెలుగు వస్తే ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, హిందీ, కన్నడ వచ్చినా కానీ ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ వచ్చినా కానీ ఈ జాబ్ కు అప్లై చేసుకోవచ్చు. పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఎలిజిబిలిటీ ఏంటి, దీనిలో మీకు పూర్తి డీటెయిల్స్ అయితే పిన్ టు పిన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇంతవరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ పాయింట్స్ ఇవ్వండి గాయస్. ఇలాంటి మంచి మంచి జాబ్స్ అన్ని చాలా మెంబర్స్ కూడా యూజ్ అవుతుంది గాయస్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలన్నా కూడా కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ జాబ్ అయితే మీకు అలాంటి జాబే మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఎర్నింగ్ కిషోర్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడు డైరెక్ట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఎలిజిబిలిటీ ఏంటి, దీంతో క్వాలిఫికేషన్ ఏంటి, స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ మీకు నేను అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయండి గాయస్. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది, రిమోట్ అని ఇవ్వడం జరిగింది. కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గాయస్. ఓకేనా? నో బ్రోకర్ కంపెనీ నుంచి మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇది ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? దీనిలో మీకు ఎలా అప్లై చేయాలని కూడా పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు, డే షిఫ్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని మీరు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అయితే మీరు దీనిలో వర్క్ అవుతూ చేయొచ్చు. అంటే 8 AM to 10 PM మధ్యలో మీకు 9 hours అయితే లాగిన్ అవుతూ చేయాల్సి ఉంటుంది. ఒక్క రోజులో మీరు 9 hours అయితే లాగిన్ చేసి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. అంటే మార్నింగ్ 8 AM to నైట్ 10 PM మధ్యలో 9 hours అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? దీనిలో మీకు 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఒక్క రోజు అయితే దీనిలో మీకు వీక్ ఆఫ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ జాబ్ నేమ్ చూసినట్టు మీకు కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ గాయస్. ఓకేనా? మీరు ఇంటి దగ్గర నుంచే మీరు వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫుల్ టైం రోల్ అయితే ఈ జాబ్లో అయితే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేయాలని ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. కస్టమర్ కాల్స్ మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. క్వారీస్ మీరు క్లారిఫై చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. సిస్టంలో బేసిక్ అప్డేట్స్ అయితే చేయడం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మీరు చేయాల్సిన వర్క్ అయితే ఇదే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు దీనిలో మనకు ఎలిజిబిలిటీ అయితే ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకు క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. 10th పాస్ అయితే ఉండాల్సి ఉంటుంది. లేదు ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, పీజీ ఉన్నా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. దీనిలో మీకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ దీనిలో మీకు ఎంఎస్ ఆఫీస్ బేసిక్ అంటే ఎక్సెల్, వర్డ్ అయితే తెలిసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ అయితే ఒకసారి తెలుసుకుందాం. దీనిలో మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు అయితే తెలిసి ఉండాలి. లేదా ఇక్కడ మీకు ఇంగ్లీష్, హిందీ, కన్నడ అన్న వచ్చి ఉండాలి. లేదా మీకు ఇంగ్లీష్, కన్నడ, తమిళ్ వచ్చినా కానీ ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎనీ 3 లాంగ్వేజ్ అయితే మీకు రిక్వైర్ అవుతుంది. ఈ 3 లాంగ్వేజ్ వచ్చి ఉంటే మీరు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనిలో మీకు తెలుగు మాత్రం ఉంటే ఎలిజిబుల్ అయితే కాదు ఫ్రెండ్స్. ఓకే? దాంతోపాటు ఇంగ్లీష్ అలాగే హిందీ అయితే ఉంటేనే మీరు ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ అలాగే డెడ్ లైన్ అని కనిపిస్తుంది కదా. 3rd February నైట్ 12 AM వరకు అయితే టైం అవుతుంది. ఈ లోపు మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ కూడా నో ప్రియర్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్. అంటే మీరు ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ టైమింగ్ చూస్తే మీకు ఫుల్ టైం అయితే దీనిలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే దీనిలో మీరు వర్క్ చేయాలంటే సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా అవుతుంది గాయస్. పర్సనల్ ల్యాప్టాప్ కానీ అలాగే దీనిలో మీకు డెస్క్టాప్ కానీ ఉండాలి. వెబ్కామ్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాల్సి ఉంటుంది. పవర్ బ్యాకప్ కూడా ఉండాల్సి ఉంటుంది గాయస్. మీకు కొన్ని సేఫ్టీ పాయింట్స్ చెప్తానని చెప్పాను కదా. ఈ జాబ్ కోసం ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే లేదు. కంపెనీ లేదా ప్లాట్ఫామ్ ఎవరైనా సరే ఎటువంటి ఫీజు అయితే మీరు పే చేయాల్సిన పని లేదు. ఒకవేళ సపోజ్ ఎవరైనా
ఫీజు అడిగితే అది మీరు ఫేక్ అని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అఫీషియల్ ప్లాట్ఫామ్ ద్వారా మాత్రమే ఈ జాబ్ కి మీరు అప్లై చేయండి. అప్లై లింక్ అయితే మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అయితే ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఇక్కడ మీకు ఏదైతే క్విక్ అప్లై అని కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ మీరు క్విక్ అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఎలాంటి పేజ్కి రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు డ్రాప్ ఫైల్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి మీరు రెజ్యూమ్ అయితే అప్డేట్ చేయండి. వన్స్ రెజ్యూమ్ అప్డేట్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్, మీ పేరు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ అలాగే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. లొకేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు టైప్ అయితే కనిపిస్తుంది కదా, యూజర్ డీటెయిల్స్ అయితే ఫ్రెషర్స్ ఇక్కడ మీకు ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. వన్స్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు టర్మ్స్ అండ్ కండిషన్ అని కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఏదైతే నెక్స్ట్ అని కనిపిస్తుందో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేయడం జరుగుతుంది. వన్స్ మీరు నెక్స్ట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ గా సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత మీకు మెయిల్ అయితే రావడం జరుగుతుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అవుతారు ఫ్రెండ్స్. వితిన్ 7 to 15 days అయితే టైం అయితే తీసుకుంటుంది. మీరు కనుక షార్ట్ లిస్ట్ మీ రెజ్యూమ్ డీటెయిల్స్ అన్ని వాళ్ళు కనుక ఓకే అయితే మీకు అయితే మెయిల్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఏం ప్రాసెస్ ఉంటుంది, ఏదన్నా స్కిల్ టెస్ట్ ఉంటుందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని మీకు మెయిల్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి. మీకు ఎలాంటి జాబ్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ టెలిగ్రామ్ ఛానల్తో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది గాయస్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.